ఇంట్లో లేవన్నా మేము డ్యూటీకి వెళ్ళినా ఇది మంట అంటుతుందంటే ఇక అక్కడి నుంచి ఉరుక్కుంటూ వచ్చి ఏం తీయలే అన్ని లోపలనే ఉన్నాయన్న. అన్నీ మేము బంగారం బట్టలు సామాన్లను బంగారం 1 తులం నారు ఉంటుందన్న. ఆయన మేములు అన్నీ కాలిపోయినాయి. అన్ని డబ్బులు ఉన్నాయి అన్న దాంట్లో. వాళ్ళు అసలు పిల్లలు ఇంటికాడ ఉండాల్సింది, వాళ్ళు మా ఇంటికాడ ఉన్నారు కాబట్టి బతికిపోయారు. పిల్లలు అయితే చిన్న పిల్లలు, ఇంట్లో ఎవ్వరు లేరు, అందరు పనికి వెళ్ళిపోయి ఏం జరగలేదు. అదే పిల్లలు ఉండుంటే కాలిపోయేటోళ్ళు కదా, చిన్న పిల్లలు కదా వాళ్ళు. మా దగ్గర ఉన్నారు కాబట్టి బతికి బయటపడ్డారు. ఏదో ఒక అయితే చేయాలి కంపల్సరీ. మా ఎటువంటిది కోరుకుంటారంటే అందరికీ జరిగినట్టు మాకు కూడా న్యాయం జరగాలి అంతే. మా బంగారం ఉండే, తులం బంగారం ఉండే, 1,50,000 రూపాయలు ఉండే, దాంట్లో వాళ్ళకి బట్టలు కూడా లేవు. ఇప్పుడు ఏం వేసుకొని ఎక్కడ ఉంటారు అసలు? అన్నీ వదులుకొని ఇక్కడ ఉంటారు కదా. నిన్ననే మా దగ్గరకు వచ్చారు పిల్లలు, ఇక్కడ ఎండకు ఉండలేమని నా దగ్గర ఉన్నారు పిల్లలు. మేము నాగల్లో ఉన్నాం, కిరాయికి ఉంటున్నాం. మేము ఇక్కడ ఉండలేక తీసుకొని వెళ్ళిపోయినాం. ఇంకా ఇక్కడ ఉండలేక అక్కడ రూమ్ తీసుకొని ఉంటున్నాం. పిల్లలు చిన్న పిల్లలు అయి ఉంటే ఏమైపోయేది? పిల్లలు బతికేటోళ్ళు కాదు కదా. వాళ్ళు పనికి పోయేటోళ్ళు, పిల్లలు లోపల ఆడుకునేటోళ్ళు, ఇక పిల్లలు కూడా పోయేటోళ్ళే. ఇక వాళ్ళ పని వాళ్ళు పోయారు, పిల్లలు మా కాడ వదిలేసారు. బంగారము, ఇక ఆయన డబ్బులు, ఆయన డ్యూటీ చేసిన కాగదాలు మొత్తం ఇక అసలు ఏం లేదు ఇక ఆయన చేతిలో అంతే. ఇదే నైట్ అంటే మాత్రం ఈ టైంలో ఏం జరుగునో ఎలాగ అయిపోదుమో తెలియదు. అది అంతా దేవుని దయ. ఈ పౌలు జరిగింది కాబట్టి ప్రాణ నష్టం లేకుండా ఆర్థిక సాయంగా అన్ని కోల్పోయినాం మేము. నైట్ పూట జరిగింటే మా ప్రాణాలే పోయేది. మాకు ఏదైనా న్యాయం మీరే చేయాలి సార్. మీరు ఏది న్యాయం చేస్తారో ఎటు చేస్తారో మాకు న్యాయం కావాలి.